ఆత్మకూరు యువత ఆపన్నాస్తం అందించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందేందుకు ఆత్మకూరు యువకులు సిద్ధమయ్యారు. నెల్లూరుకు చెందిన మహమ్మద్ బాషా అనే యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడికి చికిత్స ఖర్చుల కోసం 25 లక్షల రూపాయలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో ఆత్మకూరు తూర్పు వీధికి చెందిన యువకులు విరాళాలు స్వీకరిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి యువకుడి వైద్య ఖర్చులకు సాయం అందించాలని కోరుతున్నారు. విరాళాల ద్వారా సేకరించిన సొమ్ముకు తాము కూడా కొంత జత చేసి బాధితుడికి అందజేస్తామని యువకులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం గ్రామంలో షేక్ మొహమ్మద్ అనే యువకుడికి చిన్న యాక్సిడెంట్ అయితే జరిగినది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత చెన్నై హాస్పిటల్కి తీసుకొని వెళ్తే దాదాపు ఆ అబ్బాయికి 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ అబ్బాయికి బ్యాక్ బోన్ C3, C4, C6, C7 అనే బ్యాక్ బోన్ అయితే పూర్తిగా దెబ్బతినడంతో ఆ అబ్బాయి కుటుంబం కూడా చాలా దీన పరిస్థితిలో ఉంది. దయచేసి దాతల కోసం ఈరోజు ఆత్మకూరు యువత ఆధ్వర్యంలో ఆ అబ్బాయి సాయం చేయాలనే కోరిక ఈరోజు ఆత్మకూరులో ర్యాలీ చేపట్టి డొనేట్ చేసేదానికి మనం అందరం సహకరిస్తున్నాము. ఎవరైనా దాతలైతే సాయం చేసేవాళ్ళు ఇన్స్టాలో, మనము ఫేస్బుక్లో అయితే చాలా దిక్కులో పెట్టున్నాం. చేసేవాళ్ళు సోషల్ మీడియా మొత్తము వైరల్ అయ్యి ఉంది. దయచేసి చేసే వాళ్ళందరూ సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము.